చాలామంది మహిళలు వినాయకుడి ముందు గుంజీలు తీస్తూ ఉంటారు. అంటే సాధారణంగా చాలామంది వినాయకుడి ముందు గుంజీలు తీసి మొక్కుకుంటారు. కానీ అసలు మనం గణేశుడి ముందు మహిళలు గుంజీలు తీయకూడదని కొందరికి తెలియదు. అలా తీయకూడదు, మనం అమ్మాయిలం కాబట్టి గుంజీలనేది తీయకూడదు. శివాలయం లేని ఊరిలో భోజనం చేయకూడదు. సమస్త విశ్వాన్ని తనలో నింపుకున్న శివయ్య ఆలయం లేని ఈ ఊరిలో మనం భోజనం ఎలా చేస్తాము? అలా చేయకూడదు కదా! శివయ్య ఆలయం ఉండడం ఊరికి శుభకరంగా భావిస్తాము. శివయ్య లేని ఇల్లు కూడా అంత మంచిది కాదు కదా! అందుకనే ఎప్పుడైనా సరే అలా శి శివాలయం లేని ఊరు అంటూ ఏది ఎక్కడ ఉండదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, గణపతి పూజలో తులసిని ఉపయోగించరాదు. మనం తులసిని ఓన్లీ విష్ణుమూర్తికి ఇచ్చి విష్ణుమూర్తికే ప్రీతికరమైనది. విష్ణుమూర్తికే పూజించాలి తప్ప గణపతికి ఇంకా వేరే స్వామి వేరే వాళ్ళెవరికి పూజించరాదు. అలాగే కొబ్బరికాయను నీళ్ళతో కడిగి భగవంతుడికి సమర్పించకూడదు. అలా ఎలా చేస్తాము? పసుపు రాసి బొట్టు పెడితే చాలు. మనం పుట్టినరోజు అయినా ఏ సందర్భంలోనైనా నోటితో దీపం ఆర్పకూడదు. ఆ రోజే బర్త్డే అప్పుడు మన నోటితో ఒక దీపాన్ని ఎలా ఆర్పేస్తామండి? అలా ఆర్పివేయకూడదు. తలకు నూనె రాసుకున్న చేతిని కాళ్ళకి కూడా రాసుకోకూడదు. ఇది ధర్మశాస్త్రంలోని కొన్ని విషయాలు అన్నమాట. ఇవి కొన్ని విషయాలు అలా చేస్తే మనకే నష్టం జరుగుతుంది. ఎప్పుడైనా సరే శత్రువు అయినా కానీ భోజనం చేస్తుండగా దూషించకూడదు. మీరు ఎవరైనా సరే తిట్టాలనుకున్న వాళ్ళని పగబట్టి ఇంకా వాళ్ళ శత్రువు అయినా సరే మనం వాళ్ళని తిట్టకుండా ఫస్ట్ వాళ్ళు భోజనం చేసాకే తిట్టండి, దూషించండి తప్ప ఎవరిని ఊరికనే దూషించరాదు. మాటలు అనకూడదు. దేవుడు భగవంతుడికి ఒక మానవుడికి ఒక్కడికే తప్ప మాట ఇచ్చింది ఇంకెవరికి ఇవ్వలేదు. మాట అనేది అది అన్ని సమస్త జీవకోటులు అందరికంటే ముందు మనిషికే మాట ఇచ్చాడు దేవుడు. ఆ మాటలు మనం ఒకరిని దూషించకూడదు, ఒకరి చెడు కోరుకోవాలని అనుకోకూడదు. వీలైతే మంచి మాటలు మాట్లాడండి, లేదా మౌనం పాటించండి. అంతేకాని ఒకరి చెడు కోరుకోవడం వల్ల నీకు రూపాయి వచ్చేదేం లేదు. ఇంకా నువ్వు అలా కోరుకోవడం వల్ల నువ్వే నష్టపోతావు. నువ్వే ఆ చెడు అనేది నీ మీద నీకే ప్రభావం జరుగుతుంది. ఎందుకంటే ఒక సామెత ఉంది కదండి, తాను తవ్వుకున్న గోతులు తానే పడతాడనమాట. మనం ఎప్పుడైనా మనం తవ్వుకున్న గోతులు మనం పడకూడదు. మన కంట్లో మనమే వేలు పొడుచుకున్న వాళ్ళం అవుతాము. ఇలా ఎప్పుడు చేయకండి. సో ఎక్కువగా ధర్మశాస్త్రాలు కొన్ని విషయాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే అవి పాటిస్తే కొంచెం మంచిది. వీలైనంత వరకు మానవుడి పెద్ద శత్రువు ఏదంటే బద్ధకాన్ని చాలామంది విడిచిపెట్టరు. ఈవెన్ దో మీ ఆల్సో. ఇంకా అదే విధంగా మనం కొన్ని విషయాలు మంచి విషయాలు కూడా ఉంటాయి, అవి పాటించాలి. ఎక్కడ విషయం అక్కడే వదిలిపెట్టాలి. ఎప్పుడు పనులు అప్పుడే చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.